వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మరొకసారి రాజకీయ వేడిని రాజేసింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాజీ సీఎం జగన్కు ఎలాంటి పోలిక లేదని కూడా వ్యాఖ్యానించిన ఆయన, చంద్రబాబుది విజన్ అయితే జగన్ది మ్యావిగన్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కొందరు రాజధాని రైతులు జగన్ను కలిసిన నేపథ్యంలోనే మీడియా ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడారు మంత్రి నారాయణ. జగన్ను కలిసిన వాళ్లు నిజమైన రాజధాని రైతులే కాదు, వైసీపీ సృష్టించిన వ్యక్తులు అని ఆరోపించారు. అమరావతి రైతుల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కూడా విమర్శించారు. ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదని కూడా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. భూములిచ్చిన ప్రతి రైతుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారమే ఫ్లాట్లు కేటాయించిందని కూడా స్పష్టం చేశారు. అలాగే రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నారు అన్న ప్రచారంలో కూడా అసలు ఎలాంటి నిజమూ లేదన్నారు. ఇక జగన్ ఏసీ గదుల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి అభివృద్ధి పనులు చూస్తేనే మీకు వాస్తవాలు తెలుస్తాయంటూ కూడా ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. అయితే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని కూడా మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ విజన్ను అర్థం చేసుకునే స్థితిలో ప్రస్తుతానికి జగన్ లేరు అని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు విజన్ ఉంది, జగన్కే ఉంది మావిగన్ తప్ప, మావిగన్ పిచ్చి మాత్రమే జగన్కు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక రాజధాని నిర్మాణ పనులపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. టెండర్ల ప్రకారమే అన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి తొలి దశ నిర్మాణ పనులు 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా వివరించారు. అయితే ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కొండవీటి వాగు, పాలవాగు అభివృద్ధి పనులను కూడా స్వయంగా మేమే పరిశీలిస్తున్నామని చెప్పారు. వర్షాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశించారు. ఇక భూ సమీకరణ అంశంపై కూడా మంత్రి స్పందించారు. రాజధాని ప్రాంతంలో మధ్యలో ఉన్న కొన్ని భూములను స్వచ్ఛందంగా ఇవ్వాలని మేము రైతులను ప్రభుత్వం ఇప్పటికే కోరిందన్నారు. భూములు ఇవ్వని రైతులతో అధికారులు చర్చలు జరుపుతూ వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు. అయితే కొందరు వైసీపీ నేతలు రైతులు తప్పుదోవ పట్టిస్తూ భూ సమీకరణ ప్రక్రియను సంక్లిష్టం చేస్తున్నారని ఆరోపించారు. అయితే అమరావతి నిర్మాణం ఎవరేం చేసినా ఆగదని, రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. ఇక రాజకీయ విమర్శలకు బదులుగా అభివృద్ధిపై చర్చలు జరగాలని కూడా సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.